హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బీ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది అప్లై చేసి ఉంటారు, లేదా కొంతమంది మిస్ అయ్యి కూడా ఉంటారు. చూసుకోండి, కొత్తగా అప్లై చేసే వాళ్ళకైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. అలాగే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైనా సరే ఒకసారి అందరికీ కూడా యూస్ఫుల్ వీడియో అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఒకసారి క్లియర్గా చూడండి, ఓకేనా? డీటెయిల్స్ మొత్తం అయితే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 9144 వేకెన్సీస్ ఉండేవి 14,298 వేకెన్సీస్ అయ్యాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కొత్తగా 22 న్యూ కేటగిరీస్ని తీసుకొని వచ్చారు అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇందులో ఆ కొత్తగా వచ్చిన కేటగిరీస్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్ ఏంటి, పీడబ్ల్యూపీడీ క్యాండిడేట్స్కి సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ థింగ్ మనం చూసుకోండి, అలాగే వేకెన్సీ టేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది, ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకోండి, అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ 15 days కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా? ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మోడిఫై చేసుకోవచ్చు, కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ విషయానికి వస్తే, మనకి ఆ తర్వాత 5 days వచ్చేసి 250 రూపీస్ కట్టి మీరు మోడిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ఏంటి కొత్తగా వచ్చిన పోస్ట్ ఏంటి చూద్దాం, ఓకేనా? 19 నుంచి 40 వరకు కేటగిరీస్లో వచ్చిన ఏంటి. టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ చూసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే, మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. ఎన్సీవిటీ లేదా ఎస్సీవిటీ ఆ ట్రేడ్లోనే, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో, లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో, లేదా వైర్మెన్లో, ఓకేనా? లేదా మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. క్లియర్గా చూసుకోండి, 10th తర్వాత గనక మీరు యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసినా సరే మీరు కూడా ఈ ట్రేడ్లోనే, పైన మెన్షన్ చేసిన ట్రేడ్స్లోనే చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే లేదా ఆర్ 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చేసి ఉన్నా సరే ఈ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ చూసుకుంటే ఏంటి, మెట్రికులేషన్ 10th ప్లస్ ఐటీఐ అంటున్నారు, ఓకేనా? అలాగే కొన్నిటికి ఏం చేశారంటే, ఇక్కడ యాక్ట్ అప్రెంటిస్షిప్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట కొన్నిటికి, ఓకే? చాలా వాటికైతే వాటిని యాడ్ చేశారు, దీనికి యాడ్ చేశారు, దీనికి యాడ్ చేశారు, దీనికి యాడ్ చేశారు. సో ఇది ఒక్కసారి మీరు డీటెయిల్స్ ఒకసారి మీరు చూసుకోండి, ఓకేనా? క్లియర్గా ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏ పోస్ట్ ఉన్నాయి, వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. మెయిన్గా చూసుకుంటే 10th ప్లస్ ఐటీఐ, దీనికి మాత్రమే ఇంటర్మీడియట్ అండి, ఓకేనా? టెలికమ్యూనికేషన్ మాత్రమే. మిగతా అన్నీ కూడా 10th ప్లస్ ఐటీఐ ఉన్నాయి. అలాగే చాలా వాటికి కూడా ఈ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే మిగతా ఈ పోస్టులు అన్నీ కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? 40 వరకు కొత్తగా యాడ్ చేసిన పోస్ట్స్ ఇవన్నీ కూడా, ఓకే? సరే, కేటగిరీ వైజ్ అసలు ఇప్పుడు ఆర్ఆర్బీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఆర్ఆర్బీ అహ్మదాబాద్ చూసుకుంటే టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1015 ఉన్నాయండి. టోటల్ 1015 ఉన్నాయి, ఓకేనా? అలాగే ఆర్ఆర్బీ అజ్మీర్ చూసుకుంటే టోటల్ వచ్చేసి 900 ఉన్నాయి. అలాగే ఆర్ఆర్బీ బెంగళూరు చూసుకుంటే టోటల్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, 337 ఉన్నాయి. అలాగే ఆర్ఆర్బీ భోపాల్ చూసుకుంటే టోటల్ 534 ఉన్నాయి. మెయిన్ విషయం ఏంటంటే, ఏ ఆర్ఆర్బీకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఆర్ఆర్బీని మోడిఫై చేసుకోవచ్చు. భువనేశ్వర్ చూసుకుంటే మనకి టోటల్ 166 ఉన్నాయి. అలాగే బిలాస్పూర్ చూసుకుంటే మనకి టోటల్ 933 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చండీగఢ్ చూసుకుంటే 187 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ చెన్నై చూసుకుంటే టోటల్ వచ్చేసి 2716 వేకెన్సీస్ ఉన్నాయండి చెన్నైలో. అలాగే గోరఖ్పూర్ చూసుకుంటే 419, గౌహతి చూసుకుంటే 764, జమ్మూ శ్రీనగర్ చూసుకుంటే మనకి 721, కోల్కతా చూసుకుంటే
1098, మాల్దా 275, ముంబై కూడా ఎక్కువ ఉంటాయి, 1883 ఉన్నాయి. అండ్ ముజాఫర్పూర్ 113, పాట్నా వచ్చేసి 221. ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలా మనం చూసుకుంటే ఓకే. మన సికింద్రాబాద్ అయితే ఒకసారి చూసేద్దాం. సికింద్రాబాద్ చూసుకుంటే టోటల్ 959 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మనకి ఏ ఆర్ఆర్బీకి అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ చూసుకోండి, ఫైనల్గా 14,298 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి 40 కేటగిరీస్ కలిపి. ముందు వచ్చిన 9,000, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక 5,000 అప్రాక్సిమేట్. సో టోటల్ 14,298 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం చూసుకోండి. ఆల్రెడీ మనం చూసాం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు అని. అలాగే అసలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అనేది ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏం చేయొచ్చు? ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆర్ఆర్బీని మాడిఫై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ప్రిఫరెన్స్ని మార్చుకోవచ్చు. యాక్సెస్ దేనికి వస్తుందంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి, రీఅప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి, అలాగే ఆర్ఆర్బీ చేంజ్కి, పోస్ట్ ప్రిఫరెన్స్కి, ఈ అన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా. ఓకేనా, మీరు మీ లాగిన్తోనే, ఇంతకుముందు ఏదైతే మీరు లాగిన్ అయ్యేవారో వాటితోనే మీరు లాగిన్ అవ్వాలి. ఇంతకుముందు అప్లై చేసినప్పుడు దేనితో అయితే లాగిన్ అవ్వాలి, అంతేగాని మళ్ళీ కొత్త అప్లికేషన్ అనేది చెయ్యకూడదు. మొత్తం అన్నీ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెట్టకూడదు. ఆల్రెడీ కనుక అప్లై చేస్తుంటే మీరు ఈ మాడిఫై చేసుకోవచ్చు, కానీ కొత్తగా అప్లై చేయకూడదు. అది క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఓకే, ఇది ఇక్కడ మిస్ అయింది. ఓకే, కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఎవరు అంటే, ఆల్రెడీ మీరు ఒకవేళ టెక్నీషియన్ గ్రేడ్ 1 కనుక అప్లై చేస్తే అయినా ఇప్పుడు గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అసలు మీరు ఇంతవరకు ఏది అప్లై చేయలేదు అయినా అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేశారు, సబ్మిట్ చేశారు అప్లికేషన్, కానీ ఫీ పే చేయలేదు, మీరు కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, కాకపోతే ఏంటి, మీరు ఆల్రెడీ లాగిన్ ఉంటే మాత్రం ఆ లాగిన్తోనే వెళ్ళాలి. ఓకేనా, ఆ లాగిన్తోనే వెళ్ళాలి. గ్రేడ్ 1 అప్లై చేసిన వాళ్ళు మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే గ్రేడ్ 3 కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళందరూ కూడా న్యూ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఓకే గైస్, మీకు ఇంకేమైనా సరే డౌట్ ఉంటే, అలాగే మెయిన్ ఇంకొక విషయం చెప్పారేంటి, మిగతా అన్ని రూల్స్ కూడా ముందు వచ్చింది కదా నోటిఫికేషన్, మెయిన్ నోటిఫికేషన్, మిగతా అన్ని రూల్స్ కూడా అందులో ఏమిచ్చారో వాటినే ఫాలో అవుతామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా సరే డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీటి లింక్స్ కూడా నేను కింద అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో వాటిని కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు అనమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.